హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఆశ. మీరు ఇప్పుడు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని బటన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీరు ఎక్కడైనా చూడొచ్చు వాటిని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొకరికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు ఒక హోప్ వస్తుంది. నేను కూడా డిఫరెంట్గా వీడియోస్ చేయడానికి, మీకు ఒక ఆన్సర్, యూనివర్స్ నుంచి ఒక ఆన్సర్ మీకు చేరవేయడానికి నాకు ఒక అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు మీ లైఫ్లో క్లారిటీ కావాలి ఇంకా అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, రిప్లై వస్తుంది. మీకు ఇష్టమైతే మీరు రీడింగ్ తీసుకోవచ్చు. కాల్లో ఉండగానే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు ఈ కార్డ్ సెపల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. పాజిటివ్గా థింక్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. బ్లూమింగ్ కిస్, అన్కండిషనల్ లవ్, giving and receiving, fairness and love, affection returned. మీకు అన్కండిషనల్గా లవ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక అఫెక్షన్ అనేది మీకు మళ్ళీ తిరిగి రాబోతుంది. ప్యాషన్, ఇన్సెంట్, hamstring sports and having fun, equal interest, burning desire. మీలో ఉన్న భయాల్ని అన్నిటినీ తొలగించాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మీ వైపు ఆకర్షణ అనేది, పాజిటివ్గా ఆకర్షణ అనేది ఉంది. మిమ్మల్ని ఒక హై రేంజ్లో, ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కాఫిన్, రీబర్న్, ట్రాన్సిషన్, ట్రాజిక్ ఎండింగ్స్. మీ లైఫ్లో ఒక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోయి మీకు ఒక న్యూ బర్త్ అనేది రాబోతుంది. న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. అంటే ఒక మార్పు అనేది స్టార్ట్ అవబోతుంది. అన్వాంటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోయి పాజిటివ్గా స్టార్ట్ అవబోతున్నాయి. సోల్మేట్స్, సోల్ కనెక్షన్, పార్ట్నర్షిప్, సోల్ కాంట్రాక్ట్, లైఫ్ పార్ట్నర్. మీది ఈ జన్మ బంధం కాదు అని అనుకుంటున్నారు. జన్మల బంధము, మంది సోల్ కనెక్షను. ఈ జన్మలో బంధం అయితే కాదు, నాకు అలా అనిపించటం లేదు. మనము పోయిన జన్మలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్గానే ఉండింటాము అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు లైఫ్ టైం పార్ట్నర్స్గా మీరిద్దరు ఉండాలనేది తన ఆలోచన. షాక్, మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగిపోయింది. ఆ న్యూస్ ఎలాగంటే మీకు హార్ట్ బ్రేక్గా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే సర్ప్రైజ్ ఇవ్వాలి మీకు, మీ లైఫ్లో ఒక న్యూ చేంజ్ అనేది తీసుకొని రావాలి, హ్యాపీగా మీతో గడపాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెత్ చూడండి. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని వాళ్ళు కూడా అనుకున్నారు. రిలేషన్షిప్ ఎండ్ చేయాలనే వాళ్ళు కూడా ఆలోచించుకొని వెళ్ళిపోయారు.
కానీ న్యూ బర్త్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేంజ్ అవ్వబోతుంది. బాటమ్ ఆఫ్ ది డెక్. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. బ్లూమింగ్ కిస్ అని ఇక్కడ అన్కండిషనల్ లవ్, గివింగ్ అండ్ రిసీవింగ్, ఫెయిర్నెస్ అండ్ లవ్, అఫెక్షన్, రిటర్న్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే చూడండి, ద సన్ కార్డ్ మీతోటి ఒక న్యూ బిగినింగ్ కావాలి. అది ఎలా ఉండాలి అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్గా ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు కానీ, ఎటువంటి దాపరికాలు కానీ లేని ప్రేమని, లేని ఆప్యాయతని, లేని జీవితాన్ని మీ ఇద్దరి మధ్యలో కావాలి అని అనుకుంటున్నారు. వాటిలో మీతో న్యూ బిగినింగ్ అనేది కావాలి అనుకుంటున్నారు. insane home strain, sports and having fun, equal interest, burning desire అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, ద చారియట్ కార్డ్ వాళ్ళలో ఉన్న నెగిటివ్ అనేది అంతా తీసేశారు. ఇప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది. వాళ్ళు తీసుకున్న అన్వాంటెడ్ డెసిషన్ వల్ల మీ లైఫ్లో ఎంత ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, తను ఏమి కోల్పోయారు, మిమ్మల్ని ఎంత బాధ పెట్టి తను ఏమి బాధను అనుభవించారు అనేది తనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కాబట్టి మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి. మీకు ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీ మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోయింది. పాత జ్ఞాపకాలన్నీ సమాధి చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. పాత పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ సమాధి చేసి న్యూ బిగినింగ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ద న్యూ బిగినింగ్, రీబర్న్ అండ్ ట్రాన్సిస్టెంట్, ట్రాజిక్ ఎండింగ్స్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా మాయ జరగాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి లైఫ్లో. తను మీ దగ్గర ఉన్నప్పుడు అన్నీ ఈక్వల్గా తను తీసుకున్నారు, కానీ మీకేమి ఇవ్వలేదు. తను ఎక్కువగానే పొందారు మీ దగ్గర నుంచి, ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, ఒక మనీ పర్పస్ కానీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి చాలా తీసుకున్నారు. వాళ్ళు అప్పుడు మీకేమి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి ఇవ్వాలన్నా కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఒక భయము. తన చుట్టూ ఉన్న బాధ్యతల్ని తను బ్యాలెన్స్ చేయాలి అన్న ఒక నిర్ణయము, అన్నీ వాళ్ళు ఆలోచించుకొని ఏదో ఒక ఎలాగైనా కానీ నా పర్సన్ని చేరాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఇద్దరి లైఫ్లో ఒక పునర్జన్మ లాంటిది అంటే కావాలి అని ఆలోచిస్తున్నారు. అంటే మళ్ళీ కొత్త లైఫ్ అనేది మీ ఇద్దరి మధ్యలో కొత్త బాండింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అది పాత జ్ఞాపకాలతో ఉండకూడదు, కొత్తగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. సోల్మేట్స్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి సోల్ కనెక్షన్, మీ ఇద్దరు పోయిన జన్మలో పార్ట్నర్సు, మీ ఇద్దరి మధ్యలో సోల్ కాంటాక్ట్ ఉంది అని, లైఫ్ పార్ట్నర్గా ఉన్నారు మీరిద్దరు అని వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా అనిపిస్తుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అనిపిస్తూ ఉందంటే వాళ్ళు ఇప్పుడు చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో నుంచి వాకవే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ నుంచి వాకవే చేస్తున్నారు. ఎవరిని పట్టించుకోవటం లేదు. తన పని ఏదో తను చేస్తూ ఉన్నారు. తను అక్కడ వాళ్ళకి ఏమి నీడ్స్ కావాలో అది మాత్రం సమకూరుస్తూ ఉన్నారు. వాళ్ళతోటి ఎటువంటి కనెక్షన్ అనేది వీళ్ళకి లేదు. ఐదర్ ఎమోషనల్గా కానీ ఏ విధంగా కానీ వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ లేదు. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ లైఫ్ నుంచి వాకౌట్ చేసేసేయాలి అని వాకౌట్ చేసేసి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. మీ ఇద్దరి బంధం అనేది జన్మల బంధం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీకేం పెయిన్ ఇచ్చారో తను కూడా అదే పెయిన్ అనుభవిస్తున్నారు. కాబట్టి
మీది సోల్మేట్ కనెక్షను అని అనుకుంటున్నారు వాళ్ళు. షాక్ సడన్గా చేంజ్ అయిపోయింది. ఒక షాకింగ్ న్యూస్ లాగా అనిపించింది మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషను. ఇప్పుడు అలాంటి వాటికన్నిటికీ ఎండింగ్ పెట్టేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీతోటి ఒక సర్ప్రైజ్ అనేది మీ లైఫ్లోకి తీసుకురావాలి అనేది అనుకుంటున్నారు. యూనివర్స్ కూడా అలాగే ఆలోచిస్తుంది. వాళ్ళ ఆలోచనలాగానే యూనివర్స్ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మీకు ఈ రీడింగ్ అనేది మీ ముందుకు వస్తూ ఉన్నట్టు, అందుకే మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ షాక్ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు షాక్ అని అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. ఎందుకు అనుకుంటున్నారంటే అక్కడ పర్సన్స్ వల్ల, టాక్సిక్ పర్సన్స్ వల్ల వాళ్ళు, ఇక్కడ చూడండి సేమ్ రిజనేట్గా వచ్చింది కార్డు. వాళ్ళు ఆ లైఫ్లోంచి వాకవే చేసేసాలి, ఎమోషనల్గా వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి నాకు ఏది వద్దు, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి 5 ఆఫ్ పెంటికల్స్, వాళ్ళు భారంగా మూవ్ అవుతున్నారు. లైఫ్ అనేది వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉందంటే ఒక టాక్సిక్ లాగా అనిపిస్తుంది, ఒక పెయిన్ లాగా అనిపిస్తూ ఉంది. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇదంతా వాళ్ళకి సడన్గా జరిగిపోయాయి అన్నమాట. మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఊహించుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కాబట్టి వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో ఏర్పడిపోయింది. అందుకే వాళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. మీరేమి ఇచ్చారు, ఏమి మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నారు, తను ఎలా ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది కంపారిజన్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మీ లైఫ్లోకి ఒక సర్ప్రైజ్ అనేది తీసుకొని మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు. డెత్ కార్డ్, రిలేషన్షిప్ ఓవర్, నో సెకండ్ ఛాన్స్ అనేది లేదు అని అనుకున్నారు వాళ్ళు. మీ లైఫ్లో, మీ ఇద్దరు లైఫ్లో ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది ఇంకా అవసరం లేదనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ లైఫ్ ఇంతే, ఇంకా మీరు అవసరం లేదు, ఇంక ఈ బాండింగ్ ఈ మీ ఇద్దరి బంధానికి ఒక ఎండింగ్ అనేది చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళకి తెలియలేదు డెత్ ఆఫ్టర్ న్యూ బర్త్ ఉంటుంది అనేసి. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అది మీరు మీ పర్సన్నే కోరుకుంటే మీ పర్సనే చేంజ్ అయ్యి రాబోతున్నారు. లేదు మీరు వద్దు అని వాకవే చేసేస్తే మీ లైఫ్లో ఒక కొత్త న్యూ చేంజ్ అనేది రాబోతుంది. ప్లీజ్ యూనివర్స్ చూడండి, నేను కరెక్ట్గా చెప్పానా? మీ ముందే కార్డ్ సఫల్ చేశాను, మీ ముందే తీశాను. యూనివర్స్ కూడా యాక్యురేట్గా ఆన్సర్ ఇచ్చింది. చూడండి 8 ఆఫ్ వ్యాన్స్. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. లేదా మీరు వద్దు, మీ పర్సన్ని వద్దు, ఓల్డ్ పర్సన్ వద్దు అనుకుంటే న్యూ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీకు కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో పరిచయం ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ నైబర్ అయి ఉండొచ్చు. లేదు అంటే మీ రిలేషన్షిప్లోనే ఎవరో ఒకరు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు 24/7. అట్లాంటి పర్సనే వాళ్ళు కూడా పెయిన్ఫుల్ మెమరీస్ని అనుభవించిన వాళ్ళే. వాళ్ళ లైఫ్లో కూడా పెయిన్ అనేది సేమ్ మీరు ఎలా పెయిన్ అనుభవిస్తున్నారో అలాంటి పెయినే వాళ్ళు కూడా అనుభవించిన వాళ్ళు. కాబట్టి మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. చూడండి స్పై చేస్తున్నారు. నేను చెప్పింది అక్యురేట్గా యూనివర్స్ నా నోటి నుంచి ఏమి చెప్పిస్తుందో నేను కావాలని ఏది చెప్పటం లేదు అనిపిస్తుంది. నాకు రీడింగ్ చేస్తున్న ప్రతిసారి నాకు ప్రతి మాట అనేది యూనివర్సే మీకు చెప్పిస్తుందేమో అనిపిస్తుంది. వన్స్ నేను కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఆ ఎనర్జీ అనేది అలాగే ఫ్లో అయిపోతూ ఉంది. చూడండి పేజ్ ఆఫ్ స్వార్డ్స్, మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు 24/7. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి వచ్చే న్యూ పర్సన్ ఆర్ ఓల్డ్ పర్సన్, మీరు ఓల్డ్ పర్సనే కావాలి అని 100% ఫిక్స్ అయితే ఓల్డ్ పర్సనే ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళలో జరిగి మీ వైపు రాబోతున్నారు. లేదు మీరు ఓల్డ్ పర్సన్ వద్దు, వాకవే చేసేసేయాలి, వాళ్ళు
వాళ్ళు నా లైఫ్లోకి ఇంకా వద్దు, నేను మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటే న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు. చూడండి, వాళ్ళు కూడా న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీ లైఫ్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంకి ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఎలాగంటే న్యూ పర్సన్ అయినా ఓల్డ్ పర్సన్ అయినా మీరేం పెయిన్ అనుభవించారో అదే పెయిన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తూ ఉన్నారు. అనుభవించిన పర్సన్ కాబట్టి వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది కూడా. ఇప్పుడు కూడా అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి న్యూగా రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ చూసేసి ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తాను ఇవాళ. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూయర్స్కి మీరు ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇన్ ద నియర్ ఫ్యూచర్, చూడండి దగ్గరలోనే ఉంది, మీలో మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ రావడానికి అనేది ఏంజల్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ని అడగండి. ఏంజల్స్ అంటే ఎవరో కాదండి, మీకు ఒక పర్సన్ అనేవాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, మీలాగే ఆలోచించే వాళ్ళు మీ లైఫ్లో ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకరు ఉంటారు. వాళ్ళని అడగండి, మీకు కరెక్ట్గా సమాధానం అనేది ఇస్తారు. వెయిట్ చేయండి. దేనికి భయపడద్దు, బాధపడద్దు, కృంగిపోవద్దు. ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ లైఫ్లో చేంజ్ అనేది ఈజీగా రాబోతుంది. సక్సెస్ చూడండి, సక్సెస్ అనేది మీరు అందుకోవాలంటే కొంచెం పేషెన్స్గా ఉండండి. ఓర్పు అనేది చాలా ముఖ్యము. ఓర్పుతో ఉంటే మనం ఏదైనా సాధించగలము. కాంప్రమైజ్ అవ్వండి. మీ పర్సన్ వచ్చినప్పుడు కానీ మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీరు కాంప్రమైజ్ అవ్వండి. అలా అయితేనే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. చూడండి, మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతుంది. నేను ఏం చెప్పానో అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కార్డ్స్ అనేది, యూనివర్స్ అనేది మీకు ఆన్సర్ ఇచ్చింది. ఇది నేను చెప్పేది కాదండి, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్. దిస్ ఈజ్ టుడే ఫర్ రీడింగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.